పశ్చిమ గోదావరి జిల్లాలో 3D టెక్నాలజీ ఉపయోగించి అద్భుతమైన భారీ విగ్రహాలను రూపొందిస్తున్నారు. పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్ రోబో టెక్నాలజీతో పంచలోహ విగ్రహాలను తయారు చేస్తోంది. ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకుల విగ్రహాలను సజీవంగా తయారై తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ విదేశాల్లో ఆవిష్కరించబడ్డాయి. పేరు ప్రఖ్యాతులున్న శిల్పి కరుణాకర్ ఒడియార్ నేతృత్వంలో ఏకే ఆర్ట్స్ సంస్థ రూపొందింది. 92 అడుగుల వాసవి మాత, 52 అడుగుల ఎన్టీఆర్ పంచలోహ విగ్రహాలను కరుణాకర్ రూపొందించారు. వాగ్గేయకారుడు అన్నమయ్య 111 అడుగుల భారీ పంచలోహ విగ్రహాన్ని కరుణాకర్ ఒడియార్ తయారు చేస్తున్నారు. దీన్ని అమెరికాలోని టాన్సెస్ రాష్ట్రం మిమిపీస్ ప్రాంతంలో ఇండియన్ కల్చరల్ సెంటర్ టెంపుల్ ఆధ్వర్యంలో నెలకొల్పనున్నారు. ఈ అన్నమయ్య విగ్రహం అమెరికాలోని లిబర్టీ విగ్రహం ఎత్తుకు సమానమని ఏకే ఆర్ట్స్ చెప్పింది. నా పేరు కరుణాకర్ ఒడియార్ అండి. మాది నత్తారామేశ్వరం. ఏకేట్స్ అనే సంస్థ ద్వారా ఇప్పటికే మేము ఎన్నో వేల విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఇది ఏంటంటే మేము తరతరాలుగా అంటే తాతయ్య గారు, తర్వాత నాన్నగారు, తర్వాత బ్రదరు, నేను ఇలా ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం. ఏంటంటే మనం డిజిటల్ టెక్నాలజీ వల్ల ఎంత ఎత్తైన విగ్రహం అయినా చేసి సామర్థ్యం మా కంపెనీకి ఉందండి. మనం ఎంత విగ్రహం అయినా సరే 100 అడుగులు అయినా సరే 500 అడుగులు అయినా సరే మనది సిఎన్సి టెక్నాలజీలో చేసి అంత యాక్యురేట్గా చేసే టెక్నాలజీ మనకు ఉంది. ఈ తర్వాత మ్యాన్ పవర్ కూడా అందరూ కూడా ఉన్నారు. ఎంత పెద్దదైనా చేయగలం. ఇదంతా కూడా మన ఇక్కడ నత్తరామేశ్వరంలోనే పెట్టామండి. దీని ద్వారానే ఇక్కడి నుంచే మనం అన్ని రాష్ట్రాలకి, ఇతర దేశాలకు కూడా పంపడం జరుగుతుందండి. పూర్వం ఏంటంటే అంతా కూడా మాన్యువల్గానే చేసేవాళ్ళం. ఇప్పుడు అంతా కూడా డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసి కొంత పెద్ద విగ్రహాలు కూడా చేయడం జరుగుతుంది. మేము ఇప్పటివరకు చేసిన విగ్రహాల్లో బాగా మంచి విగ్రహం ఏంటంటే మన పెనుగొండలో తయారు చేసిన పంచలోహ వాసవి మాత విగ్రహం అండి. అది 90 అడుగుల పంచలోహ విగ్రహం చేసాం. అది చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంత పెద్ద విగ్రహం చేయటం అది మాకు చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం. దాన్ని బట్టి ఇప్పుడు మనకి 111 అడుగుల అన్నమాచార్య విగ్రహం కూడా రావడం జరిగింది.